సినిమా పరిశ్రమలో ఇగోలకు, ప్రెస్టేజ్‌లకు, వ్యాపార లావాదేవీల్ని ఒక్కొక్కసారి పణంగా పెడుతుంటారు. ఆ ఫార్ములా సక్సెస్ రూట్‌లో కూడా వెళ్ళి విజయాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు దేవి ఫిల్మ్స్ వారు అంటే దేవి వరప్రసాద్ తన బ్యానర్‌ని కేవలం చిరంజీవికి మాత్రమే కేటాయించారు. అదేవిధంగా విజయ్ బాపినీడు కూడా తన యొక్క బ్యానర్‌ని చిరంజీవి కోసమే కేటాయించేశాడు. అలా ఇంకొక నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి భార్గవ ఆర్ట్స్ సంస్థని కేవలం బాలకృష్ణ గారికే తర్వాత రోజుల్లో ఫిక్స్ చేసినటువంటి గొప్ప నిర్మాత. ఈ విధంగా ఆ కమర్షియల్ బేసు, ఆ హిట్ బేసెస్ని చూసుకొని అదే బ్యానర్లో, అదే నిర్మాతలు, అదే హీరోలతో రిపీట్ కాంబినేషన్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కడో ఫెయిల్యూర్ వస్తే తప్ప తిరిగి చూసుకునే పని లేకుండా అలా అవి ప్రిసైజ్గా అనౌన్స్ చేసి ఆ ప్రకటనలపై కట్టుబడే సినిమాలు తీస్తూ ఉంటారు. అలా తీసిన వాళ్ళే దేవి వరప్రసాద్, విజయ్ బాపినీడు, అదేవిధంగా గోపాల్ రెడ్డి.